Taste the Daily. Hi viewers, today we are with the lead cast of Peka Medalu. They are coming up with a different concept actually. సో ఏంటి అనేది మనకు యాక్చువల్గా ఒక షాకింగ్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ప్రొడ్యూసర్ వచ్చేసి ఎవరో బయట అతను కాదు, మనకు బాగా బల్లాల దేవ చక్రవర్తికి గుర్తున్నాడా? ఎస్. సో యూ రిమెంబర్. సో రాకేష్ రైట్? సో హాయ్. హలో. హాయ్. సో చెప్పండి రాకేష్ గారు, అసలు ఏంటి మీరు సడన్గా షాక్ ఇచ్చారు ఈరోజు మాకు? అలా ఏం లేదండి, మంచి సినిమాలు తీయాలని ఎప్పటి నుంచో అది నడుస్తుంది థాట్. అండ్ అది ఎవరికి చెప్పొద్దనే సినిమాతో లాస్ట్ చేసాం కదా. చేసిన తర్వాత అప్పుడు ఈ స్క్రిప్ట్ ఇలాంటి స్క్రిప్ట్ ఉందని తెలిసిందనమాట. విన్న తర్వాత ఇమీడియట్గా ఇంకా చేద్దాం అనుకున్నాం, ఇంకా అంతే. బట్ జనరల్గా ప్రొడ్యూసర్ అవుదామని వచ్చారా, లేకపోతే హీరో అవుదామని వచ్చారా, విలన్ అవుదామని వచ్చారా ఇండస్ట్రీకి మీరు? ఫస్ట్ ఎంట్రీ కావాలని విలన్ అయ్యాను. ఓకే. అంటే విలన్ రోల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒకసారి విలన్ రోల్స్ ఫిగర్ అవుట్ అయిన తర్వాత అప్పుడు ఇంకా చాలా విలన్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ చేసింది. హీరో అవ్వాలి ఇంకా అని. సరే హీరో వాళ్ళు అవ్వాలని వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యకన్నా అక్కడ టైం అయిపోతుంది. సరే ఇంకా మనమే ప్రొడ్యూసర్స్ అవ్వాలేమో ఇంకా అని అలా లాస్ట్ సినిమా అది ఎవరికి చెప్పద్దు చేసిన తర్వాత ఆ చేసే ప్రాసెస్లో ఏమర్థమైందంటే, అరే ఇప్పుడు నేనే ఎందుకు వేరే వాళ్ళతో కూడా చేయొచ్చు కదా సినిమాలో. అండ్ చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పటికల్లా ఆల్మోస్ట్ ఒక చాలా గ్యాప్ ఉన్నాం కదా, చాలా సో అలా అందరం కలిసి చేద్దాం కదా అని ఆ థాట్తో బయట వాళ్ళతో కూడా చేద్దామని అలా స్టార్ట్ చేసిన సినిమా అయితే. సో బట్ బేసిక్ టార్గెట్ వచ్చేసి ఆర్టిస్ట్ లేదా యాక్టర్ లేదా విలన్. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు లీడ్ యాక్టర్గా చేద్దామని ఉన్నాను. ఇప్పుడు ఒకవేళ బయట రోల్స్ చేయాలన్నా కూడా ఏది పడితే అది కాకుండా లైక్ రియలీ ఇంపార్టెంట్ రోల్స్ చేద్దామని, ఇంకా సెలెక్టివ్గా, వెరీ సెలెక్టివ్గా. బట్ అంటే జస్ట్ కమింగ్ టు ద అగైన్ సేమ్ బాహుబలి క్రేజ్, అందులో ఆ అనుష్క సీన్ కానీ, ఆ హెడ్ కట్ చేసే సీన్ కానీ, అవునండి, ఇవన్నీ ఎంత పాపులర్ అయిన తర్వాత అంటే మీకు మార్కెట్ అనేది మళ్ళీ రాలేదంటారా? సో అక్కడ యాక్చువల్గా ఆ టైం వరకు కొంచెం స్ట్రగుల్గానే ఉండేది అనమాట, ఆన్ అండ్ ఆఫ్ ఉండేది. బాహుబలి తర్వాత ఎస్పెషలీ ఆ సెకండ్ పార్ట్ ఫిలిం అది తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయి. ఎందుకంటే ఆ సీన్ వరకు ఆ సినిమా బ్లాక్ బస్టర్ అండ్ ఇండియా వైడ్ బ్లాక్ బస్టర్ అయింది. ఆ సీన్ ఇంకా హైలైట్ అయింది. అవును, అదే ప్రభాస్ని ఎలివేట్ చేసే సీన్ కదా యాక్చువల్లీ. సో ఇన్ఫ్యాక్ట్ చాలా ఆఫర్స్ అప్పుడు స్టార్ట్ అయ్యాయి అనమాట. అప్పుడే నా మైండ్ సెట్ ఏముందంటే ఇంకా సినిమాలో క్యారెక్టర్ రోల్స్ చేయకూడదని. యాక్చువల్గా చాలా కాన్ఫ్లిక్టింగ్ అది, బట్ ఏదో టైంలో ఏదో డిసిషన్ తీసుకోవాలండి. వీ హ్యావ్ టు టేక్ ఏ స్టాండ్ సేయింగ్ దట్ హ్యావ్ టు మూవ్ టు ద నెక్స్ట్ లెవెల్. సో ఇంకా హార్డ్ డెసిషనే అది. బట్ యా. ఓకే, గ్రేట్. కమింగ్ టు పేక మెడల్. హాయ్ వినోద్. హాయ్ అనుష. సో యూ అండర్స్టాండ్ తెలుగు బోత్? యా. తెలుగు వస్తుందా? యాక్చువల్గా సినిమా పాటు తెలుగు నేర్పించాం. ఓకే. సో ఇప్పుడు తెలుగులో అడగాల, ఇంగ్లీష్లో అడగాల? ఏదో మిక్స్ చేసి. ఓకే. సో ఇంతకుముందు నెగిటివ్ షేడ్స్ చేసి మళ్ళీ ఈ సినిమాలో అది కూడా పోస్టర్ చూస్తుంటే ఊసర వెళ్ళి రంగులు మారుస్తూ ఒక మనిషి అయిపోయినట్టు యూనో ఇమాజినేషన్ ఏదో చూపించారు. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్? ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ ద వే టు explain this character and exactly. So he's like that. He's a very. So he just changes like that. Yeah, changes like very smart. Fickle minded. No. Very smart criminal and. Okay. So he wants to escape from the situation with the changing with the colors. Yeah. He wants to make use of the situation and get something out of it. Okay. Or that kind of. And if he gets caught, he will happily accept it. There's no ego in that. He will happily accept it and he will go. So that kind of a character. So you know the meaning of Peka Medal? What is the meaning? House of cards. House of cards, right? But generally it's a phrase in Telugu. Yeah. Gallo me medal kattadam ani. It's like a person who is thinking of so many things which can be blown just like that. Like daydreaming antaru kada English. Gallo Peka Medal kattoddu antaru idea unda? The idea. Okay, great. So Anusha, so you are from Bangalore. కర్ణాటక. సో బట్ మీ ప్రొఫైల్లో అన్ని కన్నడ సినిమాలే కనిపిస్తుంది. అవునండి, కన్నడలో స్టార్ట్ చేశాను అనమాట. ఇది తెలుగులో ఫస్ట్. మీ తెలుగు కూడా కన్నడ లాగానే ఉంది. అవునవును, కన్నడ యాక్సెంట్ వస్తుంది దాంట్లో. ఓకే. సో ఇది తెలుగులో ఫస్ట్ ఫిల్మ్? అవునండి.
సో హౌ డిడ్ యూ గెట్ దిస్ ఆఫర్? అంటే ఇది సెకండ్ లాక్డౌన్ టైంలో ఒక ఆడిషన్ ద్వారా ఎంటర్డ్ దిస్ ప్రాజెక్ట్ అనమాట. ఆడిషన్ అయిన తర్వాత లైక్ దే డిడ్ సమ్ టూ రౌండ్స్ ఆఫ్ ఆడిషన్. అది అయిన తర్వాత స్టార్ట్ అయింది. సో యూ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఆడిషన్. ఆడిషన్, యా. So what about your character? Actually, I don't have any questions on asking the characters or the story, because whatever released things except for your QR code, that is really good. Definitely it is some innovative idea. సో అది అంటే డబ్బులు ఎవరు పంపించిన నేను కూడా ట్రై చేశాను, బట్ ఇట్స్ నాట్ టేకింగ్. బట్ అంటే ఎందుకు అది లైక్ ఏదో ఒక క్యూరియాసిటీ డెవలప్ చేయాలని చేస్తారా లేకపోతే ఏంటిది? సో బేసికలీ సార్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సినారియోలో అంటే నేను ఎక్కడికంటే నేను ప్రొడ్యూసర్గా ఏం చూస్తానంటే ఫస్ట్ డే థియేటర్స్కి జనాలు వెళ్ళాలి. సో అక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం అనమాట. సో మన మార్కెటింగ్ క్యాంపెయిన్ టైం ఉంటుంది కదా, మన ఈ జనరల్ మార్కెటింగ్ చేస్తే ఇప్పుడు జనాలు అసలు చాలా అంటే చాలా పక్కన పడేస్తున్నారు. బోర్డ్ యాక్చువల్లీ బోర్డ్ అండ్ ఏదో ఒక ఇన్నోవేటివ్ ఐడియా ఉండాలి, ఇన్నోవేటివ్గా ఉండాలి అండ్ వాళ్ళని ఇంటరాక్టివ్గా ఉండాలని. కరెక్ట్. ఇన్నోవేటివ్ ఐడియాతో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలని, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. సో అది పెట్టుకున్నాం. ఇది కొంచెం అంబిషియస్గానే అనిపించింది, బట్ స్టిల్ లెట్స్ పుట్ అవర్ ఎఫర్ట్స్ అండ్ టైమ్ ఇన్ దట్ అని. అలాగే చాలా ఆల్మోస్ట్ ఒక 2.5-3 months పాటు మార్కెటింగ్ బ్రెయిన్ స్ట్రామింగ్ సెషన్స్ మేము నడుపుతూ ఫైనల్లీ మాకు మా మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు కరెక్ట్ చేశారు. అది ఈ ఐడియాతో వెళ్దామని ఎప్పుడైతే చెప్పినప్పుడు నాకు అదే ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ ద సెకండ్ క్వశ్చన్. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అనగానే విల్ బి సమ్ ఇంటరాక్టివ్ పార్ట్ ఉంటుంది. దే వోంట్ జస్ట్ లీవ్, అంటే ఒక పోస్ట్ ఏదో పట్టేసి వదిలేరు వాళ్ళు. ఒక ఒక కాంటెస్టో లేకపోతే ఒక ఎస్ఆర్నో లేకపోతే యూ ట్యాగ్ సంబడి అనో ఏదో ఒక ఇంటరాక్షన్ ఉంటుంది. అంటే ఎండ్ యూజర్తో ఎవరైతే చూస్తారో దే విల్ పుట్ సమ్ లైక్ మీరు ఇది ఫేస్ చేస్తే మీరు ఏం చేస్తారు, సమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఇంటరాక్షన్ ఉంటుంది. అవును అవును అవును. సో ఏంటంటే ఇట్స్ నాట్ సమ్ ర్యాండమ్ ఐడియా అండి, ఇది ఎగ్జాక్ట్ ఆ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్. ఓకే. సో వాళ్ళు సినిమా చూసి దాని తర్వాత దే కేమ్ అప్ విత్ దిస్ ఐడియా. దిస్ ఇస్ ది ఎగ్జాక్ట్ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ ఆఫ్ లక్ష్మణ్, హీరో లక్ష్మణ్. యా. ఓకే. సో అంటే ఇది లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ అంటే వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్ అవుట్ ఆఫ్ దిస్ ఫిలిం? అంటే ఏం ఉండబోతుంది? బికాజ్ సాంగ్ చూశాను అండ్ దెన్ ద ఇంట్రోస్ చూశాను, మోషన్ పోస్టర్ చూశాను. సో వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి? సమ్ క్యూరియాసిటీ. సో బేసికలీ నాకు నచ్చినప్పుడు నాకు వాట్ ఐ బిలీవ్ విల్ వర్క్ ఫర్ ద ఫిల్మ్ ఇస్ వరల్డ్ సార్. మనకి హైదరాబాద్ బస్తీలో మనం కథలు అనేది అసలు మన తెలుగులో ఈ మధ్యలో లేవు అసలు, అంటే రేర్ అసలు. హైదరాబాద్ బస్తీ ఎంటర్టైన్మెంట్ అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ కనిపిస్తూ ఉంటారు మనకి. అండ్ ఈ ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక అండర్లైనింగ్ ఒక ఎమోషనల్ ఆర్క్ కూడా ఉంటుంది. అంటే వాట్ ఈస్ ద టేక్ అవే అట్ ద ఎండ్? ఇప్పుడు జనాలకి ఏదో ఒక ఎమోషనల్ టేక్ అవే ఉండాలి కదా. సో అది మాకు ఆర్గానిక్గానే ఆ టేక్ అవే దొరికింది. సో ఇన్ని ఒక ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక డిఫరెంట్ వరల్డ్ అండ్ యూ హ్యావ్ అ ఫైనల్ ఒక సాలిడ్ క్లైమాక్స్ అనమాట. ఐఎమ్ ష్యూర్ ఎవ్రీబడి విల్ బీ టాకింగ్ అబౌట్ లాస్ట్ 30 minutes. సో ఇలా అయిపోద్ది అనుకుంటాం కానీ అవ్వదు. సో అన్ప్రెడిక్టబుల్ స్టోరీ టెల్లింగ్ ఒకటి. సో ఈ కొత్త ఇవన్నీ మన తెలుగు ఆడియన్స్కి కొంచెం ఫ్రెష్నెస్ ఇస్తుంది. సో ఐ బిలీవ్ దట్ దీస్ థింగ్స్ విల్ వర్క్. ఓకే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ పాస్ట్లో తరుణ్ భాస్కర్ మూవీస్ ఒక జానర్లో ఉంటాయి కంప్లీట్గా. అవును అవును. ఒక సబ్జెక్ట్ చిన్న సబ్జెక్టే ఉంటుంది కానీ దాని మీద అలా స్పైరల్ అవుతూ లాస్ట్గా సొల్యూషన్ ఇస్తాడు. ఆ టైప్ ఆఫ్ బీట్ అని మనం అనుకోవచ్చా? యా, ఇప్పుడు తరుణ్కి ఒక స్టైల్ ఉంటుందండి, ఒక చిన్న వైబ్ ఉంటుంది. అది ఒక ఫ్రెష్ ఒక కాంటెంపరీ ఆ స్పేస్లో ఉంటుంది. తరుణ్ ఒక స్టైల్. మేము కూడా అదే మీరు ఎగ్జాక్ట్లీ వాట్ యూ సెడ్ ఒక వైబ్ పట్టుకున్నాం అనమాట సినిమాలో. ఆ వైబ్ నుంచి మళ్ళీ పక్కకి వెళ్ళిపోయే స్కోప్ చాలా ఉంటుంది. అండ్ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ అస్ టు బీ ఇన్ దట్ వైబ్ అండ్ టెల్ ద స్టోరీ. సో యా, ద వైబ్ అండ్ దట్ ఫ్రెష్నెస్. ఓకే. సో వినోద్, అంటే తమిళ్లో ఏమైనా చేశారా ఇంతకుముందు లేకపోతే డైరెక్ట్గా హీరో ఇదే ఫస్ట్ టైమా? తమిళ్లో చేశాను, హీరోగా చేశాను. హీరోగా ఒక 2-3 films చేశామండి. ఇది తెలుగులో నాకు ఫస్ట్ టైం. తెలుగులో ఫస్ట్ టైం. సో ఎలా అనిపిస్తుంది తెలుగులో ఫస్ట్ టైం హీరో చేస్తున్నారు అండ్ సబ్జెక్ట్ కొద్దిగా పెక్యులర్గా ఉంది? అవునవును, చాలా హ్యాపీ అండ్ ఫీలింగ్ వెరీ లక్కీ. ఎందుకంటే నేను తెలుగులో హీరోగా చేస్తానని ఏ రోజు అనుకోలేదు యాక్చువల్లీ. బట్ ఈ స్క్రిప్ట్తో ఈ క్యారెక్టర్తో ఈ టీంతో నేను ఇక్కడ ఇంట్రడ్యూస్ అవ్వడం నాకు చాలా
లక్కీ అనిపిస్తుంది. యా. సో ఎన్ని రోజుల నుంచి షూట్ చేస్తున్నారు ఈ ఫిలిం? బికాస్ యూ జస్ట్ గివెన్ మీ అన్ ఐడియా ఆఫ్టర్ సెకండ్ కోవిడ్ అని చెప్పారు. సో సిన్స్ హౌ లాంగ్ యూర్ షూటింగ్ దిస్ ఫిలిం? I mean, no, I think we shot in 2021. We shot in 21 అనుకున్నాను. యా. సో అప్పుడు 21లో షూటింగ్ అయిపోయింది. సో ఇప్పుడు చెన్నైకి హైదరాబాద్కి ఏం డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు? ఇప్పుడు నాకు ఆ డిఫరెన్స్ అయితే ఆల్ వెళ్ళిపోయింది. ఇప్పుడు నో డిఫరెన్స్ అండి. హైదరాబాద్ సేమ్. అంతేనా? అవును. సో హైదరాబాద్ బెటర్ అనిపిస్తుందా, చెన్నై బెటర్ అనిపిస్తుందా? ఇది గుడ్ క్వశ్చన్. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను, సో హైదరాబాద్ బెటర్. నో, దట్స్ ఇంటెలిజెంట్ ఆన్సర్. నేను యాక్చువల్లీ సావిత్రి టైప్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేశాను. అది పుట్టినిల్లు, ఇది మెట్టినిల్లు టైప్. ఓకే, సో హ్యావ్ యూ బీన్ టు హైదరాబాద్? అంటే హైదరాబాద్ చూసారా? Yeah. I've been. Hyderabad's not new to me. Even before Pekamadlu, I've done 1-2 movies here. So I've always traveled here to Hyderabad. Yeah. Okay, so what is the best thing or which something you most love about Hyderabad? Food. Food. So you're a foodie. Oh yeah. Okay, what is your favorite food then? I mean, I love. Biryani is obvious. Yeah, biryani. But also I like the breakfast here very much. Okay. I really like breakfast. Yeah. Yes, coming to Anu. What about you? సో మీరు ఇంతకుముందు హైదరాబాద్ వచ్చారా లేకపోతే ఇది ఫస్ట్ టైం? లేదు వచ్చానంటే యూ బీన్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్. తెలుగు వర్కింగ్ కాదు, ఇలా లైక్ ఫ్యామిలీతో ఇలా చూడడానికి అలా వచ్చాను అనమాట. ఓకే, సో వాట్ డిడ్ యూ లైక్ అబౌట్ హైదరాబాద్? I think the people are very warm and sweet, and also the food. Okay. So you're also a foodie. Yeah. And I have actually interesting question. How come in hot summer or May 23rd, 24th, Anu is roaming on a beaches and Instagram post with so much of hotness in the photographs. Why is that? లేదండి, అలా ఇది థాట్ ప్రాసెస్లో కాదు. యాక్చువల్లీ నేను అక్కడ యోగా టీచ్ చేయడానికి వెళ్ళాను. Okay. సో అక్కడ ఇట్ వాస్ జస్ట్ అన్ ఎక్స్పెరిమెంట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ అండ్ అన్ యాక్టర్, అండ్ ఆల్సో ఐ డిడ్ మోడలింగ్. నో, యాక్చువల్లీ ఫ్రెండ్సే తీసారనమాట. అంటే టు explore different kind of like options of this thing. In fashion I like to experiment and different kind of clothing, and alanti dantlo idi oka option anamata. Okay, so have you done modeling also? I mean brand endorsement. anta serious ga kaadu, like ఈ యాక్టింగ్ చేయటప్పుడే ఏదైనా ఆపర్చునిటీస్ వస్తే చిన్నగా ఏదో ఒక 2-3 టైమ్స్ చేశాను. కమర్షియల్స్ ఏమైనా యాక్ట్ చేశారా? కమర్షియల్స్ లో అవును, కొన్ని దాంట్లో. అంటే లైక్ ఎనీ నేమ్? రీసెంట్లీ ఇది క్లినిక్ ప్లస్ ఒకటి, దాంట్లో ఒక యాడ్లో చేశాను అనమాట. ఓకే, నేషనల్ బ్రాండ్. It was mainly shot in Tamil, but I don't know if they did dub in like South Indian languages, but then I don't know whether they did dub in Hindi or not. But yeah, mainly for South India, I think. Okay, so a controversial question for you. Okay. So any comment about the issue which is raising or happening in Kannada industry right now? అంటే అది మాట్లాడడానికి ఇంకా కేసు జరుగుతున్నాయి కాబట్టి హౌ మచ్ ఎవర్ వి స్పీక్ ఇట్ విల్ బీ లైక్ మోస్ట్, దట్స్ వాట్ యూ సెడ్, ఇట్ బీ ఫర్ ద కాంట్రవర్సీ సేక్ ఓన్లీ, నాట్ ఫర్ ద కేస్ సేక్. సో ఇట్ విల్ నాట్ బీ రైట్ ఫర్ మీ. But many of the people are many of the people are raising voices against whatever is there. The truth has to prevail and all. Definitely the truth has to prevail. So what the thing is like the truth will prevail because we have to trust the just process and things. So ఇప్పుడు మేము ఏం మాట్లాడుకున్నా కూడా it's just what we have seen, what we have heard, అలాంటి దాంట్లో మాట్లాడుకోవచ్చు. And it will not be news lo edi chustamo ade maatladutunna అంతే. So and it will not be right also. But is it damaging for the industry or for the people? I mean, it is. I don't see it in a damaging way, because once the justice comes out, the story could be completely different. You never know what is going to happen. Now, whatever is happening is just we are concluding from the social media, as you said. It's not conclusion, but Yeah, exactly. The hot topic, whatever. It's in the news. That's what. So, I don't think it will be like damaging or anything like that to the industry. Okay. And Rakesh garu. So, actually, ee cinema lo meer enduku cheyatledu ante hero ga? అదే సార్, నాకైతే నేను అదే స్క్రిప్ట్ ఎప్పుడైతే క్యారెక్టర్ మీకు సూట్ అవ్వదు అనుకున్నారా లేకపోతే? నాకైతే స్క్రిప్ట్ విన్నప్పుడు నాకు వండర్ఫుల్ స్టోరీ, అది వండర్ఫుల్ వరల్డ్. సో నాకు చేయాలనిపిస్తే నాకు ఒక గట్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. అరే నేను ఇది చేస్తే బాగుంటుంది. అలా అనిపించినప్పుడు నేనే కన్విన్స్ చేసుకుంటాను. పర్సనాలిటీకి నా బాడీ లాంగ్వేజ్ సూట్ అవుతుంది అనుకున్నప్పుడు అలా అనిపిస్తుంది. ఏదో ఇది చెయ్యాలి, ఇది చేస్తే నాకు
ఒక ఇఫ్ ఐమ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ ఐ విల్ బీ ఎక్సైటెడ్ అని. సో నాకేంటంటే యాజ్ అ ప్రొడ్యూసర్ నాకు చేయడానికి ఎక్సైట్మెంట్ అనిపించింది, బట్ ఐ వాజ్ వెరీ క్లియర్ దట్ దెర్ హ్యాస్ టు బి సంబడి ఎల్స్ ఫర్ ద రోల్. మేబీ అంటే లైక్ బిగ్ బడ్జెటెడ్ మూవీస్ కానీ లేకపోతే ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ ట్రెండ్ చూస్తే ఈవెన్ ఇంక్లూడింగ్ కల్కి ఆర్ హనుమాన్ ఆర్ బికాస్ దే ఆర్ ఆల్ యంగ్స్టర్స్ ఓన్లీ యాక్చువల్లీ చెప్పాలంటే. అవునండి. ద కాన్సెప్ట్ వైజ్, ద స్కేల్ వైజ్ ఆర్ యునో ఈవెన్ ద లార్జర్ దాన్ లైఫ్ సినిమా అనే టైప్లో వస్తుంది. సో అలాంటిది ఏమైనా చేయాలి లేదా పుష్ప కానీ రీసెంట్ పాస్ట్లో. అవునండి, అవును. సో మేబీ అలాంటి నా క్యారెక్టర్స్ mindలో అలా ఉందా? ఆ థాట్ ఏమైనా ఉందా అని అడుగుతున్నా. యాక్చువల్గా నేను నాకు రెండు ఇష్టం అండి. నాకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో బికాస్ అంటే ఎందుకు అడుగుతున్నా అంటే హనుమాన్ అనేది మనకు ఆడియన్స్ ముందుకు వచ్చే వరకు అసలు దాని గురించి సబ్జెక్ట్ ఎవరికి తెలియదు. అవును, కరెక్ట్. అండ్ ఈవెన్ డైరెక్టర్ గురించి కూడా మనకు తెలిసిన కొద్ది అంటే లైక్ ఓకే హీఈస్ అ డీసెంట్ ఎనఫ్ డైరెక్టర్ అంతవరకే తెలుసు. అవును, బట్ ఒకసారి ఆడియన్స్ దగ్గరకు వచ్చేసరికి ద స్కేల్ అది రేంజ్ మొత్తం పెరిగిపోయింది. అవును, అవును. అదే నేను ఇప్పుడు లార్జర్ దెన్ ద లైఫ్ స్టోరీస్, ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలిలో ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ బాహుబలి. సో ఆ గ్రాండియర్, ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఒక డిఫరెంట్ హై ఇస్తుంది. డెఫినెట్గా అలాంటి స్టోరీస్ ఏమైనా ఉంటే కన్సిడర్. ఇప్పుడు యాక్చువల్గా జితేందర్ రెడ్డి అని ఒక సినిమా విరించి వర్మ డైరెక్షన్ చేశాడు. సో దాంట్లో నేను లీడ్ యాక్టర్. అది లార్జర్ దెన్ ది లైఫ్ క్యారెక్టర్ అది. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ లార్జ్, ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఇన్ అ రెగ్యులర్ లెవెల్. సో అలాంటి సినిమాలు నాకు ఇష్టం. అండ్ ఎవరికి చెప్పొద్దు అని ఒక సినిమా చేశానండి. ఇట్స్ వెరీ బాయ్ నెక్స్ట్ డోర్, వెరీ సింప్లిస్టిక్, ఒక టౌనిష్ ప్లేస్లో జరిగే కథ అది. ఇప్పుడు ఒకటే ఆశ అని నెక్స్ట్ రాబోతుంది మన దాంట్లో. మొత్తం హీరోయిన్ మీద ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఐల్ బీ జస్ట్ సపోర్టింగ్. ఒకటే ఆశ అని. ఒకటే ఆశ. ఓకే, అది మన ప్రొడక్షనే. సో నాకేంటంటే అప్పటికి ఒక స్టోరీ దొరుకుతుందండి. అది ఫస్ట్ నాకేంటంటే లార్జర్ దెన్ ద లైఫా లేకపోతే ఆ స్టోరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది అనుకోండి సార్, సమ్హౌ ఐ విల్ జంప్ ఇన్ టు ఇట్. సో ఇలా దిస్ ఇస్ హౌ ఐ థింక్. అంటే యూ డోంట్ పుట్ ఎనీ కండిషన్ దట్ నేనే యాక్ట్ చేయాలి, నా కోసమే స్టోరీస్ వినాలి, అట్లాంటిది ఏం అలా లేదు అసలు. మంచి కథలు చెప్పాలి. అది ఇఫ్ ఐ కెన్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్, ఎస్ నేను చెప్తాను. వేరే వాళ్ళతో చేద్దామంటే యా ఓకే ఫర్ దాట్ ఆల్సో. ఆడియన్స్ రాకేష్ గారు చెప్పిన పాయింట్ నోట్ చేసుకోండి. మంచి కథ ఉంటే వచ్చి చెప్పేయండి, డెఫినెట్గా ఇమీడియట్లీ టేకప్ చేసేస్తారు. సో ఆస్పైరింగ్ డైరెక్టర్స్ పర్టికులర్లీ. ఓకే, సో అంటే 19th రిలీజ్ అవుతుంది అంటున్నారు సినిమా. ఇట్స్ వెరీ షార్ట్ నోటీస్. మరి ఇంతవరకు ఎందుకు ఏం రిలీజ్ కాలేదు? అంటే లైక్ స్టోరీని రివీల్ చేసే టీజర్ కానీ ట్రైలర్ కానీ రైట్, యా. ఎందుకు? బికాజ్ వీఆర్ హార్డ్లీ 2 weeks away. అవును సార్, అవును సార్. సో మాకేమనిపించిందంటే ఫస్ట్ ఇప్పుడు రెగ్యులర్ ట్రెడిషనల్గా మనకి ఒక ఒక ట్రైలర్ వేసేస్తాం, మూవీ కంటెంట్ చూపెట్టేస్తాం సార్. సో ఫస్ట్ అది బ్రేక్ డౌన్ మనకి అలా చేస్తామంటే రెగ్యులర్ అయిపోతామని. సో అందుకని ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్ ఆ స్కాన్ వీడియో. సో దాంతో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ గెటింగ్ ద క్యారెక్టర్ ఇన్ టు ద ఆడియన్స్ అని. సో దాంతో ఇప్పుడు మాకు కొంచెం క్లిక్ అయింది ఆ మార్కెటింగ్ ఐడియా. నౌ వీ హవ్ రిలీజ్ ద సాంగ్ అలాంగ్ విత్ ఇట్. ఇప్పుడు ఒక 1 week తర్వాత వి విల్ బీ రిలీజింగ్ ద ట్రైలర్. యా, మధ్యలో ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. కాన్సెప్ట్ వీడియోస్ చేసుకుంటూ. బట్ క్యాచీ అంటే లైన్ మన టైటిల్ మాత్రం బాగా క్యాచీగా ఉంది. పేకమేడ్లు అనేది బాగా ఫెమిలియర్ తెలుగు వాళ్ళకి. అవును, అండ్ ఈజీ టు రిమెంబర్ ఆల్సో. లైక్ అదర్ దాన్ ఏదో టఫ్ నేమ్ పెట్టుకొని దాన్ని అంటే లైక్ గుర్తుపెట్టుకోవడానికి ఇబ్బంది పెట్టడానికి కానీ పేకమేడ్లు అనేది చాలా వెరీ ఫెమిలియర్ వర్డ్ యాక్చువల్లీ. అండ్ ఆల్సో యూఆర్ థింకింగ్ దట్ డిఫరెంట్ స్టైల్లో చేద్దాం మార్కెటింగ్ లేదా పబ్లిసిటీ కూడా అనేది. అవునండి, అవును. ఓకే, గ్రేట్. అండ్ అంటే లైక్ ఇట్స్ అదర్ దాన్ జస్ట్ ఎంటర్టైన్మెంట్, వాట్ ఎల్స్ యూ హ్యావ్ ఇన్ దిస్ ఫిల్మ్? బికాస్ పేకమేడల్ అనగానే అంటే లైక్ యాజ్ ఎ నార్మల్ ఆడియన్స్ చెప్తున్నాను, వీడేదో కలలు కంటూ ఉంటాడు, తప్పని పడిపోతుంటాయి, కలలు కంటూ ఉంటాడు మళ్ళీ పడిపోతుంటాయి. బికాస్ దట్ ఈస్ వాట్ వీ గెట్ అన్ ఐడియా. యా, సో నేను ఈ సినిమాని ఎలా చూస్తున్నానంటే ఇది ఒక ఫైనల్గా ఇది తర్వాత పోస్ట్ మార్కెటింగ్ చేద్దాం అనుకున్నాం కానీ ఒక ఉమెన్ స్టాండ్ అనేది ఉంటుందండి. అంటే ఒక విక్టిమ్గా ఉన్న ఉమెన్ ఎంతవరకు వెళ్తుంది అండ్ హౌ షీ విల్ టేక్ ఎ స్టాండ్ ఫర్ హర్ సెల్ఫ్ అండ్ హర్ ఫ్యామిలీ. సో అదొక స్ట్రాంగ్ ఒక స్టేట్మెంట్ చెప్తున్నాం. అది మనం ఫోర్ గ్రౌండ్లో పెట్టామనుకోండి సార్,
వీడేదో మెసేజ్ కొడుతున్నాడు, అబ్బాయి మెసేజ్ సినిమాలు ఎందుకండి. సో అది వెరీ 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 చాలా తెలివిగా అనొచ్చు కానీ సో వి పుట్ ఇట్ ఇన్ ఈవెన్ స్కాన్ కోడ్లోనే కనిపిస్తుంది తనేమో డబ్బులు అడుగుతున్నాడు, తనేమో వచ్చి అవును, ఆడు అస్సలు ఇవ్వద్దు, ఆడు అన్ని అబద్ధాలు చెప్తాడు, ఏదో ఒకటి చెప్తుంటాడు డబ్బులు అడగడానికి అని చెప్పేసి తను కాంట్రాడిక్ట్ చేస్తుంది ఆ స్టేట్మెంట్. అవును అవును. సో ఎక్స్ట్రీమ్కి వెళ్తే అండ్ మా ఇంకొక ఎస్పెషల్లీ నాకేం ఇష్టం అంటే పర్ఫార్మెన్సెస్. అండ్ దీనికి ఎక్స్ట్రీమ్గా వెళ్ళే కొన్ని సీన్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ అట్ ద ఎండ్. ఎస్పెషల్లీ వీళ్ళిద్దరు పర్ఫార్మెన్సెస్ ఎక్స్ట్రీమ్గా వెళ్ళినప్పుడు నాకే భయం వేసింది, ఇప్పుడు ఇటు వెళ్తే సినిమా. సో అదే చాలా టెంప్టింగ్గా ఉన్నాను. ఐ వాంట్ డోంట్ వాంట్ టు రివీల్ దట్ విల్ రివీల్ ద క్లైమాక్స్. ఓకే. సో యా గ్రేట్. సో సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మ్యూజిక్ ఉందా లేదా? త్రీ సాంగ్స్ మాంటేజ్ సాంగ్సా? బట్ మోర్ ఓవర్ మౌంటాజ్ సాంగ్సే ఉంటాయి. అని మాంటేజ్ సాంగ్స్. మౌంటాజ్ అండ్ 3+1 ఉంది, ఫైనల్ ఒక సో మిడిల్ క్లాస్ ఫైట్స్ అనుకోవచ్చా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన? మిడిల్ క్లాస్ ఫైట్స్ అనుకోవచ్చా? కొద్దిగా రివీల్ అయిందనమాట. బస్తీ అని చెప్పారు ఇందాక, ఇంకోటి మిడిల్ క్లాస్ వైఫ్ అండ్ హస్బెండ్ టిపికల్ ఫైట్స్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఓకే. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫిలిం. ఇట్స్ రియలీ నైస్ చాటింగ్ విత్ యూ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Taste Daily. Taste the Daily. Hey all, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. Hi guys, నేను మీ వర్షిని. Please do subscribe to India Glitz Telugu. హాయ్, దిస్ ఇస్ నిరుపమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. Hello guys, నేను మీ Annie. Please do subscribe to India Glitz Telugu.